తెలుగు సినిమా చరిత్రలో కొందరు దర్శకులు సినిమాలు మాత్రమే తీయలేదు, ఒక ట్రెండ్ ను సెట్ చేశారు. అలాంటి మహానుభావుల్లో అగ్రస్థానంలో నిలిచే పేరు విక్టరీ మధుసూదనరావు. విజయం ఎప్పుడూ ఒకరి దగ్గర శాశ్వతంగా ఉండదు అంటారు, కానీ ఆ విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి మధుసూదనరావు. అసలు ఆయన ఇంటి పేరు వీరమాచినేని, కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆయన ఎప్పటికీ విక్టరీ మధుసూదనరావుగానే గుర్తుండిపోతారు. జూన్ 14న ఆయన జయంతి సందర్భంగా సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వాతంత్ర్య సమరయోధుడిగా పోరాడి కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని చివరకు తెలుగు సినిమా చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయంగా నిలిచిన దర్శక ద్రోణుడి జీవితాన్ని తెలుసుకుందాం. 1923 జూన్ 14 కృష్ణా జిల్లా ఈడుపుగల్లు గ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు మధుసూదనరావు. చిన్న వయసులోనే జీవిత కష్టాలను ఎదుర్కొన్నారు. 7 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని వ్యవసాయ కూలీగా పనిచేశారు. సోడాలు అమ్మారు. వారాలు చేసుకుంటూ చదువుకున్నారు. అయితే ఆయనలో చిన్నప్పటి నుంచే సామాజిక చైతన్యం ఉండేది. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ చేశారు. కాంగ్రెస్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించారు. తర్వాత కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. అంతేకాదు, ఆ రాజకీయ కార్యకలాపాల కారణంగా 6 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బాలుడు భవిష్యత్తులో తెలుగు సినిమా చరిత్రను మార్చేస్తాడని అప్పట్లో ఎవరికీ తెలియదు. జీవితాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో మద్రాసుకు వెళ్లారు. YMCAలో ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేసి డ్రిల్ మాస్టర్ గా ఉద్యోగం చేశారు. అదే సమయంలో ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన జరిగింది. తన స్నేహితుడు తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన పల్లెటూరు సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అదే ఆయనకు సినిమా ప్రపంచంతో మొదటి పరిచయం. ఆ పరిచయం తర్వాత సినిమానే ఆయన జీవితమైంది. LV ప్రసాద్, KS ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, తాతినేని ప్రకాశరావు వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేస్తూ దర్శకత్వంలోని అన్ని మెలకువలు నేర్చుకున్నారు. 1959లో ఆయన జీవితంలో మరో కీలక ఘట్టం వచ్చింది. సతీ తులసి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి పౌరాణిక సినిమా తీయడం అప్పట్లో చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సినిమా పెద్దగా ఆర్థిక విజయం సాధించకపోయినా మధుసూదనరావు అనే దర్శకుడి ప్రతిభను మాత్రం ఇండస్ట్రీ మొత్తం గుర్తించింది. అసలు ఆయన జీవితాన్ని మార్చిన సినిమా మాత్రం అన్నపూర్ణ. జగపతి ఆర్ట్ పిక్చర్స్ తొలి చిత్రంగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత టాక్సీ రాముడు, పదండి ముందుకు చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా పదండి ముందుకు చిత్రం ఆయనకు అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ పొందిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. అంతేకాదు, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఒక తెలుగు దర్శకుడి ప్రతిభ అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు అందుకోవడం అప్పట్లో గొప్ప విషయం. తర్వాత వచ్చింది ఆరాధన. ఈ ఒక్క సినిమా మధుసూదనరావును స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టింది. ఆరాధన, రక్త సంబంధం, లక్షాధికారి, ఆత్మబలం, గుడిగంటలు, అంతస్తులు, వీరాభిమన్యు, ఒక్కో సినిమా ఒక సంచలనం, ఒక్కో సినిమా ఒక విజయ గాథ. అక్కడి నుంచే ఆయన పేరు ముందు విక్టరీ అనే బిరుదు శాశ్వతమైంది. మధుసూదనరావును రీమేక్ కింగ్ అని ఎందుకు పిలిచేవారో తెలుసా? ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో ఇంకా పెద్ద హిట్ చేయడం చాలా కష్టం. కానీ మధుసూదనరావు దాన్ని కళగా మార్చేశారు. తమిళ పాసమలర్ను రక్త సంబంధంగా, బెంగాలీ సాగరికను ఆరాధనగా, మలయాళ తులాభారంను మనుషులు మారాలిగా, హిందీ అమానుషును ఎదురీతగా, గురుదత్ క్లాసిక్ ప్యాసాను మల్లెపువ్వుగా, జాకీ ష్రాఫ్ హీరోను విక్రమ్గా ఈ సినిమాలను తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా మళ్లీ సృష్టించారు. అందుకే ఆయనకు రీమేక్ కింగ్ అనే పేరు వచ్చింది. మధుసూదనరావు కెరీర్ లో మరో విశేషం ఆయన రూపొందించిన వీరాభిమన్యు. సాంఘిక చిత్రాలే తీయగలడని విమర్శించిన వారికి సమాధానంగా ఈ పౌరాణిక చిత్రాన్ని తీశారు. NTR శ్రీకృష్ణుడిగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో విరాట స్వరూప దర్శనం సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
మధుసూదన్ రావు గారి చేతుల్లో రూపుదిద్దుకున్న నటుల జాబితా కూడా చాలా పెద్దది. శోభన్ బాబు కెరీర్ లో కీలక మలుపులు ఇచ్చింది ఆయనే. సూపర్ స్టార్ కృష్ణ తొలిసారి తెరపై కనిపించింది ఆయన తీసిన పదండి ముందుకులోనే. అక్కినేని నాగార్జునను హీరోగా పరిచయం చేసిన విక్రమ్ దర్శకుడు కూడా ఆయనే. జగపతి బాబు, రమేష్ బాబు వంటి నటుల తొలి అడుగులకు మార్గదర్శి కూడా మధుసూదన్ రావే. అయితే ఆయన గొప్పదనం కేవలం విజయవంతమైన దర్శకుడిగానే కాదు, ఆయన ఒక గురు బ్రహ్మ. ఆయన దగ్గర పనిచేసిన శిష్యుల్లో 75 మందికి పైగా తర్వాత దర్శకులయ్యారు. కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి, పిసి రెడ్డి, శివనాగేశ్వరరావు, కెఎస్ రామిరెడ్డి, ఇలా తెలుగు చిత్రసీమను ప్రభావితం చేసిన ఎంతో మంది దర్శకులు ఆయన శిష్యులే. అందుకే ఆయనను దర్శక ద్రోణాచార్యుడు అంటారు. 1983లో ఆయన మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు శిక్షణ పొందిన నటులు కావాలనే ఉద్దేశంతో మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్ ను స్థాపించారు. ఈ సంస్థ నుంచి శ్రీకాంత్, శివాజీ రాజా, ఆహుతి ప్రసాద్, అచ్యుత్ వంటి ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. మధుసూదన్ రావు అంటే క్రమశిక్షణకు మరో పేరు. షూటింగ్ కు ఆలస్యంగా వచ్చినా, డైలాగులు సరిగా చెప్పకపోయినా ఆయన కోపానికి గురి కావాల్సిందే. సెట్ లో ఆయన ఉంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేదని సహచరులు చెప్పేవారు. కానీ అదే క్రమశిక్షణ ఆయన సినిమాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది. జీవితాంతం సినిమానే శ్వాసగా బతికిన మధుసూదన్ రావు చివరి దశలో పక్షవాతంతో తీవ్రంగా బాధపడ్డారు. అయినా చివరి వరకు సినిమాల గురించే ఆలోచించారు. దర్శకత్వం చేయాలనే తపన మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. 2012 జనవరి 11న ఆయన శాశ్వతంగా కన్నుమూశారు. కానీ ఆయన తీసిన సినిమాలు, ఆయన తీర్చిదిద్దిన దర్శకులు, ఆయన పరిచయం చేసిన నటులు, ఆయన స్థాపించిన సంస్థ, ఇవన్నీ ఆయనను చిరంజీవిగా నిలబెట్టాయి. విజయం వెనుక పరిగెత్తిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి మాత్రం ఒక్కరే. ఆయనే విక్టరీ వి మధుసూదన్ రావు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ చెరగని అక్షరాలతో నిలిచిపోతుంది. ఇలాంటి మహనీయుడికి మన వందనాలు.